వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మణ్ బ్లాగ్స్ అండి. నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కందగడ్డ పాయసం అండి. చాలా రోజుల తర్వాత మీకు వీడియో యూట్యూబ్ లో నేను అప్లోడ్ చేయలేదండి. ఈరోజు మీకు ఫుడ్ ఇంగ్రీడియంట్స్ స్వీట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ మీకు చూపిస్తాను రండి. కందగడ్డ పాయసానికి మెయిన్ గా కావాల్సింది కందగడ్డ, ఉడికించుకున్న కందగడ్డ, నెక్స్ట్ షుగర్ అండి, షుగర్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పాలు, సాల్ట్, కొబ్బరి తురుము, ఇలాచి అండి. ఇవి మనకు కావాల్సినవి. మనం ఎలా చేసుకోవాలో మనం స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. చూడండి, మన స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకుందామండి. మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం కిస్మిస్ తీసుకుందాం. ఫస్ట్ మా సైడ్ అయితే చాలా మంది చేసుకుంటారండి. రైస్ పాయసం, సేమియా పాయసం కాకుండా ఇవి కూడా చేసుకుంటారండి. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ మంచి టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఈ టైంలో మంచిగా దొరుకుతాయి కందగడ్డలు. చూడండి, కొంచెం లైట్గా వేయాలండి. తీసుకుంటాను. నాకైతే ఇది మా పెద్దక్క నేర్పిందండి. వాళ్ళ చిన్న అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి. ఎప్పుడు చేసి పెడుతూనే ఉంటుంది. దాని తర్వాత మా పిల్లలు కూడా ఇష్టపడుతున్నారు. ఇప్పుడైతే ఇదే చేస్తున్నాను. దగ్గరకు వచ్చి అదే నెయ్యిలో కందగడ్డ తీసుకోవాలి. అదే నెయ్యిలో వేసుకోవాలి లైట్గా. ఫస్టే కొంచెం సాల్ట్ వేసుకోండి, ఉడికించుకోండి. ఇట్లా ముద్దలాగా తీసుకోండి. కొంతమంది తురుము కూడా తీసుకుంటారు పచ్చిది. అదేంటంటే ఎంత అయిపోయినా కూడా పచ్చి పచ్చి వస్తుంది. మనం ఇట్లా ఉడకబెట్టి చేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది. మనం మాత్రం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. బౌల్లో తీసుకోవాలండి. ఇక్కడ పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇదే పొయ్యి పైన మనం కొంచెం పాలు మరిగించుకుందాం. నేను ఆల్రెడీ మరిగించుకున్న పాలే అండి ఇది. చూడండి, ఇలా పోస్తున్నా. మనకు కావాల్సినవి తీసుకోండి. కొంతమంది పల్సా, కొంతమంది చిక్కగా తీసుకుంటారు కదా. సరే, మనం ఇలాచి పౌడర్ తీసుకున్నామండి. ఒక 2 ఇలాచి తీసుకోండి. కొబ్బరి తురుము, పాలు వేడేలోపు మనం ఇది పౌడర్ చేసుకున్నాము. వేడవుతున్నాయి పాలు. మనం ఇందులో ఇప్పుడు వేసుకుని తీసుకుందాము. ఇది వేయించుకుని మనం పాలలో వేస్తున్నామండి. మరుగుతున్న పాలలో ఇది వేయండి. స్వీట్ అయితే అద్దరిపోతుందండి. స్మెల్ కానీ ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుందండి. మన సైడ్ తక్కువ అండి, మన తెలంగాణలో. మా ఏరియాలో మేమైతే మా ఇంట్లో కంపల్సరీ చేసుకుంటామండి. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఇప్పుడు ఈ టైంలో ఇవి బాగా దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. మేము ఇంకా వీటితో పూర్ణ రొట్టెలు కూడా చేసుకుంటామండి కందగడ్డతో. ఇది కొంచెం మంచిగా ఉడకాలండి పాలలో.
మాట్లాడతా ఈలోపు మనం నాకైతే ఇంగ్రీడియంట్ మాట్లాడేది చాలా అంటే చాలా బాగుంది. మీకు ఇంకేమైనా వంట కావాలంటే అందరూ కలుసుకోవచ్చు. కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో నాకు వీలైనంత వరకు నేను చేసి చూపిస్తానండి. చూడండి మరుగుతుంది, స్మెల్ కూడా ఇంకా స్వీట్ ఏం ఇలా చేయలేదు కానీ చక్కెర మంచిగా వస్తుందండి. ఎట్లా ఉడుకుతుంది చూడండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. కలుపుకుందాం. చూడండి, మా అమ్మ వాళ్ళకి అయితే కంపల్సరీ చేస్తాను. దీంట్లో మనం నెక్స్ట్ షుగర్ వేస్తున్నామండి. చూడండి, ఒక కప్పు తీసుకోండి. స్వీట్ ఇష్టం ఉన్న మనం స్వీట్ ఎక్కువ వేసుకోండి వేసేదాని కన్నా. కొంచెం మందికి స్వీట్ ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు తక్కువ తింటారు కాబట్టి తక్కువ వేసుకోండి. షుగర్ కరిగిపోయిందండి, మంచిగా ఉడికింది. ఒక 10-15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఉడికింది. నెక్స్ట్ మనం ఇందులో కొంచెం అయితే మనం సాల్ట్ స్వీట్లో తక్కువ తీసుకోవాలి, కొంచెం తీసుకోవాలి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానండి. కొన్ని దానికి కొంచెం కుడక పౌడర్ చూడండి. చూడండి అన్నీ వేసిన తర్వాత చాలా బాగుంది. మనం ఒక బౌల్లో తీసుకున్నాము. బౌల్లో తీసుకునే ముందు లాస్ట్గా మనకు స్వీట్ యాడ్ చేసిన ఇలాచి ఫ్లేవర్తో అద్దరిపోతుంది. ఆ స్మెల్తోనే మనకు స్వీట్ అని అర్థమవుతుంది. చూడండి, ఇలా వేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. ఒక బౌల్లో తీసుకుంటున్నాను. నేను స్టవ్ ఆపుతాను. గార్నిష్ చేసుకుందామండి. చూడండి, కొన్ని డ్రై ఫ్రూట్స్ అలా అన్న అద్దిపోతున్న టేస్ట్. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఎంత చిత్రం కదా, ఒక చూపుకే ఒరిగిపోయా. ఎంత ఘోరం కదా, ఒక నవ్వుకే. వాళ్ళు వేసుకున్నాను లైట్గా నేను వేస్తున్నా. మా ఇంట్లో అందరు నెయ్యి తింటారు. మస్తే చూద్దామండి. అప్పుడు మనం దీన్ని కాసేపు వేడి తిన్న వాళ్ళు వేడి తిని కొద్దిసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. తర్వాత మనం దీన్ని టేస్ట్ చూద్దాం. కందగడ్డ పాయసం రెడీ అయిందండి. నేను ఒక 5-10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. దాని తర్వాత టేస్ట్ ఎలా ఉందో మేము మా అమ్మతో నేను మీకు షేర్ చేసుకుంటాను. చూడండి, ఒక 5-10 మినిట్స్ ఇప్పుడు తిందామని అప్పటి నుండి చాలా ఎగ్జైట్గా చూస్తున్నామండి. ఇన్స్టెంట్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక మా అమ్మ అయితే మా మోస్ట్ ఎక్స్పీరియన్స్ అండి వంట. ప్రతి ఒక్కరు ఇట్లా చిక్కులో ఏర్పడుతుంది. అంత టేస్ట్ కూడా ఉందా, ఏమున్నా లేకున్నా అంత మంది చేస్తాం. దాంతో టేస్ట్ చేపిద్దామండి. తను స్వీట్ కూడా బాగా చేస్తుంది. మనం అంతంత మాత్రమే. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మతో టేస్ట్ చేపిస్తే ఎలా ఉందో మన రిజల్ట్ కూడా చెప్తుందండి. చూసి ఎలా ఉందో నాకు చెప్పు. టేస్ట్ చూడు కొంచెం దగ్గరకు వచ్చి విజయ్. ఎరవేసావే సంకురాత్రి సోకుల సంపదని నరికేసావే నా రాత్రిద్దరని బంగాళాఖాతంలో పడ్డావే బంతిరెక్క ఎంతెంత. మా అమ్మ మంచిగా ఉందంటే నాకు 100కి 200 మార్క్స్ వచ్చినట్టు అండి.